ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సినిమా హిట్ అయితే సెలబ్రేషన్, ఫట్ అయితే ఎమోషన్, కానీ ఆ ఎమోషన్ తోనే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వీడు ఆరడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. మన నాటోట్ నాగరాజ్కి ఎన్ని థియేటర్లు ఇచ్చారు? 500 థియేటర్లు ఇచ్చారు సార్. 500 థియేటర్లు మనకే కాదు సార్, పాప్కార్న్ అమ్ముకోవడానికి. పాప్కార్న్ అమ్ముకోవడానికి. నరేష్, వాట్ ఇస్ దిస్? ఎన్ని థియేటర్లు ఇచ్చారు మనకి? నేను అడిగేది హైదరాబాద్ లో ఎన్ని థియేటర్లు ఇచ్చారని కాదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కలిపి ఎన్ని ఇచ్చారు? అన్ని కలిపి 20 థియేటర్లు అంటే 20 × 4 80 షోసా? లేదండి, 20 షోలే. అంటే మార్నింగ్ షో ఒకటే, మ్యాట్నికి వేరే సినిమా వేసుకుంటారంట. అదే చెప్తున్నాను, ఇంటి గేటు బయట ఒక్కొక్కడి పేరు రాయి. సినిమా హిట్ అయిన తర్వాత ప్రతివాడు ఎక్కుకుంటూ పైకి వస్తాడు, వీళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్తా. ఎవరిని క్షమించేది లేదు. ఆడియో ఫంక్షన్ కి యాంకర్ గా ఎవరిని పెడుతున్నావు? సుమాకన్ పెడితే బెటర్. అక్కేంటి అక్క, రాఖీ కట్టావు ఎప్పుడైనా? ఇంకెన్ని ఫంక్షన్లు చేస్తుంది రావిడి? 1000 చేసి ఉంటదండి. 1016 చిండి పంపించి రావద్దని చెప్పి. మరి ఇంద్రజమ్మను పెట్టుకుందాం సార్ యాంకర్ గా. ఒరే అమ్మలు, అక్కలు, అవ్వబులు వీళ్ళెందుకు రా? ఎక్కడెంద్రజమ్మ, ఎక్కడిదిరా? నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు వచ్చిందండి ఆ సినిమా. నీ జీను ప్యాంటు చేసి బుల్లెమ్మ. ఆవిడైతే అన్నయ్య అంట బాగుంటుంది. మిమ్మల్ని అన్నయ్య అంటున్నారా? మీ బాధ ఎవరితో చెప్పుకోవాలి. అది కొత్త ట్రెండ్ అట్లేవు. నాది ట్రెండ్ కాదు, వయసు తగ్గించుకోవడం కోసం చిన్న కవరింగ్ అంతే. యాంకర్ గారు రష్మిని మాట్లాడు. ఫోన్ చేశారు. నా పేరు చెప్పి మాట్లాడతా, లేకపోతే ఎత్తది ఎవరు ఫోన్ పెడతారు. హలో రష్మి గారు, ఇలా ఈవెంట్ ఉందండి, ప్రీ రిలీజ్ బుల్లెట్ భాస్కర్ గారిదండి. ఓకే. ఎంత అడుగుతుంది? 5 అడుగుతుందండి. ఓ 2 వేసి 7,000 ఇస్తాం చెప్పు. 7,000 emotional damn it. 5,000 కదండి, 5 లక్షలు. రష్మి 5 లక్షలు తీసుకుంటుందా? ఒరే ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే మనకి 5 లక్షలు వస్తారా? 200 చేస్తే వస్తాయి. మను గారి సింగింగ్ పెడితే ప్రీ రిలీజ్ కి హైలైట్ అవుతుంది. మనం ఉగాది తెలుగు సాంస్కృతిక సంబరాల ప్రోగ్రామ్ చేస్తున్నావా? లేదు. ఎప్పుడు మనో గారు రా, చెంచులక్ష్మి, కాంచనమాల సినిమాకి వచ్చాడు ఆయన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నాటోట్ నాగరాజ్ 5 కోట్లు పెట్టి తీసే సినిమా. ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తా సినిమా చేస్తా. సరే 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 నరేష్, నువ్వేం చేస్తావు తెలీదు. మినిమం 100 బౌన్సర్లు ఉండాలి. ఎందుకు సార్? వచ్చేది బుల్లెట్ భాస్కర్ రా. అంతమంది లేరు సార్ వాళ్ళు. మరి 50 మంది ఉన్నారు. బౌన్సర్లా కాదు, క్రౌడ్ 50 మంది. ఒరే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 1000 పాసులు ఇచ్చా నేవయ్యే. ఆ పాసులను తీసుకొని పానీపూరి వాడికి ఇచ్చారు సార్. వాడు పొట్లాలు కట్టుకుంటున్నాడు. ఎవ్వరు రాడా? ఎవ్వరు రాకపోయినా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా. హలో, అందరిది చాలా బాగుంది. మన సినిమా గురించి చెప్పు. వాళ్ళెవరితో బాగుందంటే నాది కోటిలో పని చేస్తున్నప్పుడు బ్యాగులు అమ్ముకుంటుంటే భాస్కర్ది నాది చూసింది. నాకు అవకాశం ఇచ్చి నాది మీతో చేస్తాను అంటే నేను మీతో చేస్తానని చెప్పి చేశాను. నాకు గర్వంగా ఉంది అండ్ మేకో హ్యాపీ హై ప్రీ రిలీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరోయిన్ మాట. yes ठीक है, तुम उधर जाओ. guys, ఇప్పుడు రెండో హీరోయిన్ మాట్లాడబోతుంది. రెడీయా? పాపా నేనేదో చేశాను అనుకుంటారు. విషయం ఏంటో చెప్పు. He saved my life. Thank you భాస్కర్ గారు. Thank you so much. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు చూస్తున్నా స్ట్రగ్లింగ్ స్టార్ మీ ముందుకు రాబోతున్నారు. సార్ అన్నా అన్నా అన్నా
నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అన్నా ఫ్యాన్ అన్నా పట్టుకొని చూపట్టు పోతున్నాడు. నువ్వు టెన్షన్ పడకు, అది కుక్కలు కూడా ముట్టుకోవు. నేను చాలా కష్టపడి ఈ సినిమా చేశా. ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే ఈ సినిమా చేసి ఉంటాను ఆలోచించండి. గైస్ రండి సినిమా చూద్దాం. బ్రో ఐమాక్స్ ఫోన్ చేయి. అన్న ఐమాక్స్ చూడు. పడిందా మార్నింగ్ షో? లేదు, ఏ ముగ్గురే వచ్చారంట. సినిమా ఎలా ఉందన్న? అన్నా ఏం ఖతర్నాక్ సినిమా తీసిండా, మొత్తం దుమ్మే ఫైట్లు ఏం ఉందన్నా కట్అవుట్ అయినది. ఏ సినిమా చూసారన్న మీరు? సలర్. నాటోటి నాగరాజ్ చూడలేదా మీరు? సరే అన్న, చిన్న మిస్టేక్ అన్న. సినిమా ఎలా ఉందా? చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చెప్పాను కదా, ఎప్పుడు ఫ్రెండ్స్ తోని లవర్స్ తోని కాదు, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. గ్రాఫిక్స్ చాలా తిరిగిపోయాయి. గ్రాఫిక్స్ ఏ సినిమా చూసారు మీరు? హనుమాన్. అరే 20,000 ఖర్చు పెట్టి 300 మందిని తీసుకొచ్చాం కదా. ఏరాళ్ళందరూ ఇంటర్వెల్ వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ నీ ఫ్యాన్స్ ఫోటో దిగుదామని. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. The judges not out Nagaraj pre-release function followed by premiere followed by review. ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? బాగా చేసావు భాస్కర్. నేను ఎప్పుడు బాగా చేసావని అనలేదు కదా. ఆల్ ద బెస్ట్ అంటాను. నిజంగా ఏడ్చావు, నీకు ఆ బాధ అదేదో ఎవరో అనిపించింది నువ్వే అనిపించినట్టు చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని తన కళల్లో చూపించాడు. ఎవరైనా అంతే, ఇంత నటుడు కాదనుకున్నాను కదా. ఆఖరికి నిలబడిపోయింది మొత్తం ఫ్యాన్సే. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారుగా అని చెప్పాడు నరేష్. గుడ్ లక్. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి